జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాశ్యపాన్మయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. అస్మత్సర్వగురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామ భక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా పవనతనయుని పదగట్టనకే పర్వతరాజము గజ గజవనకే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతులు నలుదెసల మెరసే గుహలను దాగిన భూతములదిరి దీనారవముల పరుగిడే బెదిరి రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీ కడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సదర ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది పడత్రోసే ఉరము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై. వానరోత్తమ ఒకసారి నిలుమా
నాసికరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు కొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు పర్వతోత్తముని కరమున నిమిరి పవన తనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతి నందితిని రామ కార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే అనాయాసముగా అంబర వీధిని పయనము చేసేడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి రామ కార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి గణతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి గొని సమయమిదేనని క్షణములోన అంగుష్ట మాతృడై ముఖము చొచ్చి వెలివచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని నీలాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను గుహను బోలు తన నోటిని తెరచెను కపివరుని గుంజి మృంగజూచెను అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను సింహిక హృదయము చీలికలాయను సాగరమున బడి హసువులు బాసెను పారిది దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యసూరుడు నలువంకలను కలయజూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన
స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మ రూపుడై బయలుదేరెను. రజనీకరుని వెలుగున తాను రజనీచరుల కనుల బడకను. పిల్లివలె పొంచి మెల్లగా సాగెను. ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకా రాక్షసి కపివరుగాంచెను. గర్జన సేయుచు అడ్డగించెను. కొండ కోనల తిరుగాడు కోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి. లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్నా. లంకను నేను లంకాది దేవతను నీ ప్రాణములను నిలువున తీతును. కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొనే కపికిశోరుని. అతి సుందరమి లంకాపురమని ముచ్చట పడినే చూడవచ్చితిని. ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచిని మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా కొని లంకా రాక్షసి కపికిశోరుని గద్దించి కసరే గద్దించి చరచెను. సింహనాదమును మారుతి చేసే కొండంతగా తన కాయము పెంచే. వామహస్తమున పిడికిలి బిగించే. ఒకే పోటున లంకను గూల్చే. కొండ బండల రక్కసి దొల్లే కనులప్పగించి నోటిని తెరచే. అవలను చంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయగుని. ఓ బల భీమా వానరోత్తమా నేటికి నీచే ఓటమెరిగి తిని. ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెటని. రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతముందెదరు. ఇది నిజమౌనని నీదే జయమని లంకా రాక్షసి పంపె హరేసుని. కోటగోడ అవలీలగా ప్రాకెను. కపికిశోరుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామ పాదమును ముందుగా మోపెను. ముందుకు సాగెను. ఆని ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేసుడు గాంచెను. సువర్ణమయ సౌధరాజముల దగదగ మెరసే ఉన్నత గృహముల కళకళలాడే నవ్వుల జల్లులు మంగళకరము నృత్య గీతములు. అప్సరసల మరపించు మదవతుల
త్రిస్థాయి గొలుపు గాన మాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేశుడుగాంచెను. సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితమౌ సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము. నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచెను. అత్తరు పన్నీట తిలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచెను. యమకుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది. రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది. నేలను తాకక నిలచియుండునది రావణ భవన మజంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున తలచిన ప్రీతి పోగలది. దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది. లంకాధీసుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితమౌ హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆగ్రాణితము పుష్పకమందు రావణ మందిరమ్మది మారుతిగాంచెను అచ్చరు ఉంది. మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని ముంగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిసాముకుళిత పద్మపత్రములు ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరమ్మది మారుతిగాంచెను అచ్చరు ఉంది. రావణుండు గణమందున గెలిచి స్త్రీలందరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు సీత తక్క
పక్క వారందరు కన్యలే, రావణు మెచ్చి వరించిన వారలే. పుష్పకమందు రమణ మందిరమ్మది, మారుతిగాంచెను అచ్చెరు ఉంది. ఐరావతము దంతపు మొనలతో, పోరున పొడిచిన గంటులతో, వజ్రాయుధపు ప్రఘాతములతో, చక్రాయుధపు ప్రహరణములతో, జయ పరంపరల గురుతులతో, కీర్తి చిహ్నముల కాంతులతో, లంకేశుడు శయనించే కాంతలతో, సీతకై వెదకే మారుతి ఆసతు. వినపరాశివలే నల్లని వాడు, తీక్షణ దృక్కుల లోహితాక్షుడు, రక్త చందన చర్చిత గాత్రుడు, సంధ్యారుణగణ తేజోవంతుడు, సతుల గూడి మధు గ్రోలినవాడు, రతికేలి సలిపి సోలినవాడు, లంకేశుడు శయనించే కాంతలతో, సీతకై వెదకే మారుతి ఆసతు. అందొక వంక పర్యంకము చేరి, నిదురించుచుండే దివ్య మనోహరి, నవరత్న ఖచిత భూషణధారిణి, నలువంకలను కాంతి ప్రసారిణి, స్వర్ణదేహిని చారు రూపిణి, రాణులకు రాణి పట్టపురాణి, లంకేశ్వరుని హృదయేశ్వరి, మండోదరి లోకోత్తర సుందరి. మండోదరిని జానకి అనుకొని, ఆడుచు పాడుచు గంతులు పెట్టి, పాలము బట్టి ముద్దులు పెట్టి, నేలను కొట్టి భుజములు దట్టి, స్తంభములెగసి క్రిందకు దుమికి, పల్లటీలు కొట్టి చెంగున చుట్టి, చంచలమౌ కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను. రాముని సీత ఇటులుండునా, రావణు చేరి శయనించునా, రాముని బాసి నిదురించునా, భుజించునా, భూషణములు దాల్చునా, పరమ పురుషుని రాముని మరచునా, పరపురుషునితో కాపురముండునా, సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదక సాగెను. పోవగరాని తావుల పోతి, చూడగరానివి ఎన్నో చూచితి, నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించితిని. రతికేలి సలిపి సోలిన రమణుల, ఎందెందరినో పొడగాంచి తిని, ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. సుదతులతోడా సీతయుండగా, వారల చూడక వెదకుటలాగా, మనసున ఏమి వికారమునందక, నిష్కామముగా వివేకము వీడక, సీతను వెదకుచు
చూచితి గాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగా గొని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిశాగృహములు క్రీడా గృహములు లతా గృహములు ఆరామములు చిత్రశాలలు బావులు తిన్నెలు రచ్చ వీధులు మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు సందులు గొందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్పడియుండునో తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండునో అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు. రాముడు లేనిదే లక్ష్మణుడుండడు ఆపై రఘుకులమంతయు నశించు. ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నేను నే కిష్కిందకు పోనే పోను. వానప్రస్థాశ్రమ వాసుడనై నియమ నిష్టలతో బ్రతుకు వాడనై సీతామాతను చూచి తీరెదను లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలుదశలగనే సాహసవంతుడై. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమ వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి. విరితే నియలి గ్రోలు భృంగములు విందారగసేయు జుంకారములు లేచి బురాకుల నసబు కోయిలలు పంచమ స్వరముల పలికే పాటలు పురులు విప్పి నటమాడు నెమళులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. కిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచు ఊగుచు తూగసాగెను. పువ్వులు రాలెను తీగలు తెగెను ఆకులు కొమ్మలు
నేలపై పడెను. పూలు పైరాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు. సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. పువ్వులనినా పోతీ బియ్యలనినా జానకికెంతో మనసౌనని పద్మపత్రముల పద్మాక్షుని గణ పద్మాకరముల వంత చేరునని. అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతయుండునని. శోభిల్లు సింసుపా తరుసాకలపై మారుతి కూర్చొని కలయజూచెను. సుందరమైన అశోకవనమున తను కూర్చొనిన తరువు క్రిందున కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను. ఉపవాసముల వాడిపోయిన నివురు గప్పిన నిపుకణమును చిక్కిన వనితను మారుతిగాంచెను. రాక్షస వనితల క్రూర వలయమున మాసిన పీత వసనమును దాల్చిన మన్నున పుట్టిన పద్మమును పతి వియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోగిణిని. మాటి మాటికి వేడి నిట్టూర్పుల సెగలను గ్రక్కే అగ్ని జ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచెను. రాక్షస వనితల క్రూర వలయమున నీలవేణి సంచాలిత జగనను సుప్రసిద్ధను సింహమజ్జను కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె వెలయు కాంతను. పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలది పడి మునిగిన తారను చిక్కిన వనితను మారుతిగాంచెను. రాక్షస వనితల క్రూర వలయమున పతి చెంతలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చె శాఖల మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చంపసరాలు రత్న ఖచితమౌ హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించే మారుతి. సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత కౌసల్య సుప్రజారాముని సీతగాక మరి ఎవరి మాత. వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత. ఆహా కంటి కనుగొంటి సీతనని పొంగి పొంగి ఉప్పొంగే మారుతి. పువ్వులు నిండిన పొలములందున తాగేటి చాలున జనన మందిన జనక మహారాజు కూతురైన
దశరథ నరపాలు కోడలైనా సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము అంతటి మాతకా కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శత్రుతాపకరుడు మహాసూరుడు సౌమిత్రికి పూజురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియ సతి అయినా పతి సన్నిధియే సుఖమని ఎంచి 14 ఏండ్లు వనమునకేగిన అంతటి మాతకా కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని బంగారు మేని కాంతులు మెరయా మందస్మిత ముఖ పద్మము విరియా హంసతూలిక తల్పమందున రాముని గూడి సుఖింపగతగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సతి అయినా అంతటి మాతకా కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని 3 జాముల రేయి గడువగా 4వ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలు కొలుపులు క్రతువులో నచ్చు షడంగ వేద విధుల స్వరయుగ శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు సింసుప సాకలందున మారుతి కూర్చొని ఆలకించెను రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీ వనర్చెను మదోత్కటుడై మదన తాపమున మరి సీతను మదిలో నించెను 9 భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోక వనము చేరగా లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విజ్జుల్ల తలవలే మధువు గ్రోలిన పద్మముఖుల ముంగురులు రేగే భృంగముల వలే క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోక వనము వేగముగా లంకేశుని మహాతేజమునిగని మారుతి కూడా విభ్రాంతి చెందెను దశకంఠుడు సమీపించి నిలిచెను సీత పైననే చూపులు నిలిపెను తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి చనుగవగాచి సుడిగాలి పడిన కదలి తరువువలే కటిక నేలపై జానకి తూలే ఓ సీత ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఏలా చింత ఎక్కడి రాముడు
ఎక్కడి అయోధ్య ఎందుకోసమీ వనవాస వ్యధ నవయౌవన త్రిలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుండు కామాంధుడై నిలిచే నోటికి వచ్చిన వెల్ల పలికే రాముడు నీకు సరికాని వాడు నిన్ను సుఖ పెట్టడు తను సుఖపడడు మతి చెడి వనమున తిరుగుచుండెనో తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను మరచి పొమ్ము ఆ కొరగాని రాముని వలచి రమ్మునను ఏసో విశాలుని అని రావణుండు కామాంధుడై నిలిచే నోటికి వచ్చిన వెల్ల పలికే రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొందుట కలలోని మాట బల విక్రమధన యసములందున అల్పుడు రాముడు నా ముందెందున యమకు బేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చిన వెల్ల పలికే నిరతము పతినే మనమున తలచుచు క్షణమొక యుగముగా కాలము గడుపుచు రావణ గర్వ మదంబుల దృంచు రాముని శౌర్య ధైర్యముల దలచుచు శోకతప్తయై శిరమును వంచి తృణమును దృంచి తన ముందుంచి మారు పల్కె సీత దీన స్వరమున తృణము కన్నా రావణుడే హీనమన రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి సునకము మాదిరి యమకు బేరుల ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్నా రావణుడే హీనమన పోయి రావణ నా మాట వినుము శ్రీరామునితో వైరము మానుము శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము త్రికరణ శుద్ధిగా శరణు వేడుము నిను మన్నించి అనుగ్రహింపుమని వేడుకొందునా కరుణామూర్తిని అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్నా రావణుడే హీనమన ఓ సీత నీవెంత గడసరివే ఎవరితో ఏమి పల్కుచుంటివే ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్య దూషణలు నీపై మోహము నన్ను బంధించెను లేకున్న నిన్ను వధించియుందును అని గద్దించెను గణకర గాత్రుడు క్రోధోదీప్తుడై దశకంఠుడు నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును అంతదనుక
నిన్నంటగరాను ఈ లోపున బాగోగులు కనుగొను. నన్ను కోరని నిన్ను బలాత్కరించను, నన్ను కాదను నిన్ను కనికరించను అని గద్దించెను ఘనకరగాత్రుడు. క్రోధోదీప్తుడై దశకంఠుడు. ఓ రావణ నీ క్రొవ్విన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి. కామాంధుడాని క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలి పడవేమి. పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పలికే సీత దివ్య స్వరమున. తృణము కన్నా రవణుడే హీనమనా. క్రోధాగ్ని రగుల రుషరుషలాడుచు కొర కొర చూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలెల్లా కలవరమొందగా గర్జన సేయుచు దిక్కుల దరగా. సీత నెటులైనా ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను. అందున్నవక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి కావలెనన్నా నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకుడు. దారుణమైన కలగంటి నేను దానవుల కది ప్రళయం మేను అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు. వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు. తెల్లని కరిపై మూవురు కలసి లంకాపురిపై పయనించినారు అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందును దింప. సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్య తేజుడై అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. తైలమలదుకొని రావణాసురుడు నూనె త్రాగుచు అగుపించినాడు. కాలాంబరమును ధరించినాడు. కరవీరమాల దాల్చినాడు. పుష్పకమందుండి నేలబడినాడు. కడకొక శ్రీచే ఈడ్వబడినాడు అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు వంటె పైన ఇంద్రజిత్తు
మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమూలముగా అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము మేనబూసికొని నృత్య మృదంగ మంగళధ్వనులతో చంద్రకాంతుల గజిమ్ము ఛత్రముతో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడలె విభీషణుడు దివ్య కాంతితో అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను. రామదూతవక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయెను సాగరమున లంక మునిగిపోయెను అని పల్కు త్రిజట మాటలు వినుచు నిద్రతూగిరి రాక్షస వనితలు. హృదయ తాపమున జానకి తూలుచు శోక భారమున గడగడ వణకుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగా గొని మెల్లగా నిలచి శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిపోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములు తోచె వింతగా. సీతకంత దురవస్థ కటిల్లే నా తల్లి నెటుల ఊరడించవలే నన్ను నేనెటుల తెలుపుకోవలే తల్లి నెటుల కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండునా అని హనుమంతుడు సాకల మాటున తహతహలాడుచు మెదల సాగెను. ననుగని జానకి బెదరక ముందే పలికద సీత రామకథ సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది. సీతామాతకు కడు ప్రియమైనది పలుకు పలుకున తేనెలొలుకునది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీత రామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు. సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీత రామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున
చిన్న భార్య కైక దశరథు దేరి తన కొసగిన 2 వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము 14 రామవనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతా రామ కథ. తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారి అయి రాజ్యము వీడే. సీతా లక్ష్మణులు తనతో రాగా 14 వనవాసమేగే. కరదూషణాది 14,000 అసురుల జంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతా రామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతా రామ కథ. రామ సుగ్రీవులు వనమున కలిసిరి మిత్రులైరి ప్రతిజ్ఞల పూనిరి. శ్రీ రఘురాముడు వాలిని కూల్చెను సుగ్రీవుని కపిరాజుగా చేసెను. సుగ్రీవులాన లంక చేరితి సీతామాతను కనుగొనగలిగితి అను హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతా రామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయను. భయముగా నలువంకలు గని మెల్లగా మోమెత్తి పైకి చూచెను. సోబిల్లు సింసుపా సాతలందున బాలాకుని వలె మారుతి తోచెను. మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను. తల్లి తెలుపుము నీవు ఎవరవో దేవగంధర్వ కిన్నెరాంగనవో. కాంతులు మెరసే బంగారు మేనా మలినాంబరమేళ దాల్చితివో. ఓ కమలాక్షి నీ కనుదాయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి ఘటించి చెంతన నిలిచే. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో. రామలక్ష్మణులు వనమున వెదకెడు అవని జాతవో నీవు సీతవో. సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెలుపుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. జనక మహీపతి ప్రియపుత్రికను దశరథ మహీపతి పెద్ద కోడలను
శ్రీ రఘురాముని ప్రియ సతి నేను సీతయను పేర వరలు దానను. పరిణయమైన 12 అనుభవించి తిని భోగ భాగ్యములు అని పలికే సీత వానరేంద్రునితో రామ కథను కీర్తించిన వానితో. రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు. రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని. అసురులు నన్ను జంపక ముందే నాకై నేను పోనించి తిని అని పలికే సీత వానరేంద్రునితో రామ కథను కీర్తించిన వానితో. మా సీత నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చినాడను. రామలక్ష్మణులు క్షేమమన్నారు నీ క్షేమమరసి రమ్మన్నారు. రాముడు నీకు దీవెనలంపే సౌమిత్రి నీకు వందనములిడే అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి ముందుకు జరిగే. మారుతి ఎంతగా ముందుకు జరిగెనో జానకి అంతగా అనుమానించెను. రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని. ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసీతడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తూలే. వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని. రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ వేచియున్నారు. రామ లక్ష్మణులు వానర రాజుతో లంక చేరెదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. ఓ హనుమంత హాయి పొందితిని నీవు పలికిన శ్రీరామ కథ విని. రామలక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగాంచితివి. వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిపితివి అని పలికే సీత హనుమంతునితో రామ కథను కీర్తించిన వానితో. సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు. క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు
అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శత్రు భయంకరుడు. సమాన్యులు కారు సోదరులిరుగురు మిము వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా. ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను. అంగుళీయకమును సీత కొసగెను. రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కద్దుకొని మధుర స్మృతులు మదిలో మెదల సిగ్గు చేత తన శిరము వంచుకొని. ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని జానకి పలికే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. ఎన్నడు రాముడు ఇటకే తెంచునో ఎన్నడు రావణుని హతము సేతునో లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపునో. సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టిముట్టి లంకను కూల్చును అని పలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతుకనిత్తురా అసురులు నన్ను రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు. ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతుని 2 మాసములు అని పలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. నీ వలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచనమ్మా ఫల పుష్పాదులు ప్రియమైనవి గని హాసీతాయని సోకించునమ్మా. నీ జాడ తెలిసి కోదండపాణి తడవు సేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. ఓ హనుమంత నిన్ను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత. వానరోత్తమ నిన్ను వినినంత నే పొందితిని ఊరట కొంత. రాముని వేగమే రమ్మని తెలుపుము 2 నెలల గడువు మరువబోకుము అని పలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లిని విటు సోకించనేలా
వగచి ఇటు భీతిల్లనేలా ఇప్పుడే నీకి చెరవిడిపింతును కూర్చుండుమునా మోపు మీదను వచ్చిన త్రోవనే కొనిపోయేదను శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే పోనివ్వక పోతివిగా హనుమా సహజమైనని చంచల భావము అలయగ అల్ప శరీరుడమీవు ఏ తీరుగనను కొనిపోయెదవు రాముని కడకే నన్ను చేర్చెదవు కడలిలోననే జార విడుతువో అని పలికే సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో సీత పల్కిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను కొండంతగా తన కాయము పెంచెను కాంతివంతుడై చెంత నిలచెను జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతించుమయ్యా పవన కుమారా నీవు కాక మరి ఎవరి వారిది దాటెదరయ్యా క్రూర రాక్షసుల కంటబడకయే లంక వెదకి నన్ను కనగలరయ్యా అని పలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో తల్లి నేను నీయందు గల భక్తి భావమున అటుల తెల్పితి క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనెంచి అటుల తెల్పితి వేగమే నిన్ను రాముని చేర్చెడు శుభగడియలకై త్వరపడి పల్కితి అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచి తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు అమ్మా ఇమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచి చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరొలుకగా గురుతుగా తెలిపి చెంగుముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా కొని పోయి రమ్మని శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో చేతులారగా చూడామణి గొని
ఆనందముగా కనుల కద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని అంజనీ సుతుడు కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పించి ఎగసే సీత జాడగని మరలిన చాలదు చేయవలసినది ఇంకను కలదు కల్పించుకొని కలహము పెంచెదా అసుర వీరుల పరిశీలించెదా రాక్షస బలముల శక్తి గ్రహించెదా సుగ్రీవాదులకు విన్నవించెదా అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను పద్మాకరముల పాడునరించి జలాశయముల గట్టులు త్రెంచి ఫలవృక్షముల నేలను కూల్చి ఉద్యానముల రూపులు మాపి ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి మృగ సమూహములు భీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా పక్షుల గుంపులు చల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా సీతయున్న సింసుపాతరువు విన వనమంతయు వినాశము కాగా సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి వనమున రేగిన ధ్వనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి రసకంఠుడు మహోగ్రుడై పల్కే వానరుని బట్టి దండింపుడనే 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి 80,000 కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను జంబుమాలిని తగిన బలముగొని ఆ వానరుని దండింపొమ్మనెను జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను జంబుమాలిని సర్వసైన్యమును ఒక్క వానరుడు ఉట్టడగించెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను మంత్రి కుమారుల తగిన బలముగొని ఆ వానరుని దండింపగ పొమ్మనే మంత్రి కుమారులు 7 చేరి హనుమంతునిపై దాడి వెడలిరి మంత్రి సుతులను సర్వసైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను ఎటు చూచినను
మృతదేహములు ఎటుపోయినను రక్తపోటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పలికెను. సేనాపతులను తగిన బలముగొని ఆ వానరుని దండింప పొమ్మనెను. సేనాపతులను సర్వసైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు హితవుగా నిలువగా రావణుండు పలికే కుమారుని గని ఆ వానరుని దండింప పొమ్మని. అక్షకుమారుడు నవయవ్వనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు. కాలాగ్నివోలే ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు. అక్షకుమారుడు దివ్య రథముపై దాడి వెడలెను హనుమంతునిపై. 3 శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగా నాటెను. రక్తము చిందగా గాయపరచెను. ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అతి నేర్పుతోడా రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని. అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను. ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అగ్ని కణమని జాలి కూడదని రఘులకమునుపే ఆర్పుట మేలని సింహనాదమును మారుతి చేసెను. అరచేత చరచి హయముల జంపెను. రథమును బట్టి విరచి వేసెను. అక్షుని దృంచి విసరి వేసెను. అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై బడే రక్తపు ముద్దగా. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను. మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజిత్తుగని. ఆ వానరుడు సామాన్యుడు గాడని వానిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను. కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగా ఈ వానరుడు సామాన్యుడు గాడని మహిమోపేతుడు
కామరూపుడని ఇంద్రజిత్తు బహుయోచన చేసి బ్రహ్మాశ్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏ మగునోయని బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే వనజ బబుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏ మగునోయని కట్టుబడి ఉన్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరలతో బిగి బంధించిరి బ్రహ్మవరమున బ్రహ్మాశ్రబంధము క్షణకాలములో తొలగిపోయెను మారుతి మాత్రము నారచీరలకే కట్టుబడినటులా కదలకయుండే వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఇడ్చుకుపోవగా ఈ వానరుని వధించి వేయుడని మన ఎడద్రోహము చేసినాడని రక్తనేత్రముల నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన సేయగా రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెల్పెను అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగానా మనవిని వినుమా దూతను జంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది సూర్యుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను అన్నా వీనిని వధింపకుమా తగురీతిని దండించి పంపుమా దూత ఎడల విధింపబడినవి వదగాక తగిన దండనలున్నవి తలగొరిగించుట చబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను కపులకు వాలము ప్రియభూషణము కావున కాల్చుడు వీని వాలము వాడవాడల ఊరేగింపుడు పరాభవించి వదలివేయుడు కాలిన తోకతో వీడేపుగాక అంపిన వారికి తల వంపుగాక అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించెను కోపమణచుకొని జీర్ణాంబరములు అసురులు తెచ్చిరి వాయుకుమారుని తోకకు చుట్టిరి నూనెతో తడిపి నిప్పంటించిరి మంటలు మండగా సంతసించిరి కపికుంజరుని ఈడ్చుకుపోయిరి నడి వీధులలో ఊరేగించిరి
సమయము కాదని సాగిపోయెను. కపిని బంధించి తోకగాల్చిరని నడివీధులలో త్రిప్పుచుండిరని రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెలుపగా అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెనని సీతామాత కడు చింతించెను. అగ్నిదేవుని ప్రార్థన చేసెను. ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా తోచెను. అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతనో రామదూతనై వచ్చుట చేతను సీతామాత మహిమ చేతను మండే జ్వాలలు పిల్లగాలులై వీవసాగెనని మారుతి పొంగెను. ఆనందముతో కాయము పెంచెను. బంధములన్నీ తెగిపడిపోయెను. అడ్డగించిన అసురులందరినీ అరచేత చరచి అట్టడగించెను. గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వార గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను. లంకాపురమును పరివీక్షించెను. ఏ మంటలనా వాళ్ళము కాల్చిరో ఆ మంటలనే లంక కాల్తునని భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడమిద్దెల వనాల భవనాల వెలిగించెను జ్వాలా తోరణాల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి. పకచో కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడు బూరుగు పుష్పఛాయల ఒకచో మోదుగా వెరుల తేజముల ఒక ఎడ కరగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకొనే లాంగూల జ్వాల తలచిన కార్యము నెరవేర్చి తినని తేరి పారజూసే వెనకకు తిరిగి కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలా తీరము లంకాపురము మారుతి వగజత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండునా సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి సీతను చంపిన మహాపాపినని మారుతి వగజత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీతలేనిదే రాముడుండడు
రాముడు లేనిదే లక్ష్మణుడుండడు. భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు. ఈ ఘోరమునకు కారణమైతినని నాకు మరణమే శరణ్యమని మారుతి వగజత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. శ్రీ రఘురాముని ప్రియ సతి సీత అగ్ని వంటి మహాపతివ్రత. అగ్నిని అగ్ని దహింపనేచ్చున అయోనిజను అగ్ని దహించునా. నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములు తోచే ప్రీతిగా. ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని. లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచియుండెనని అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను. అశోకవనము మారుతి చేరెను ఆనందాశ్రుల సీతను గాంచెను. తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమముంటివని పదముల వ్రాలెను. పోయి వత్తునిక సెలవు నిమ్మని అంజలి ఘటించి చెంత నిలచెను. సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమా అతులిత బలధామ శత్రుకర్షణ శాంతి నిదాన. ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడవీవే. రాముని వేగమే తోడ్కొని రమ్ము రాక్షస చెర నాకు తొలగింపుము అని పలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూచినదాదిగా త్వరపడుచుంటిని మరలిపోవగా. భీతి నొందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు. రామ లక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. సెలవు గైకొని రేవున మరలే. అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పెంచి. పవన కుమారుని పదగట్టనకే పర్వతమంతయు పుడమిని కృంగే. సీతను కాంచిన శుభవార్త వేగా శ్రీరామునకు తెలియజేయగా మారుతి మరలెను అతి వేగముగా. ఉత్తర దిశగా వారిది దాటగా గరుడుని వోలే శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గమధ్యమున మైనాకు నిగని
ప్రేమ మీరగా క్షేమము కనుగొని దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగాగని విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి తానమాడి జాంబవదాది పెద్దలందరికీ వాయునందనుడు వందనములిడి చూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను కపివీరులు హనుమంతుని పొగడిరి ఉత్సాహమున కిష్కిందకు సాగిరి జాంబవదంగద హనుమదాదులు ప్రశ్రవణగిరి చేరుకొనినారు రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతనని శుభవార్త తెల్పే చూడామణిని శ్రీరామునగిడి అంజలి ఘటించి చెంతన నిలచే చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగాంచితివి ఎట్లున్నది సీత ఏమి తెలిపినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెల్పె తన లంకాయానము శతయోజనముల వారిది దాటి లంకాపురమున సీతను గాంచితి రాలు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా అసురుల గూల్చితి లంక దహించితి రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను నిరతము నిన్నే తలచుచున్నది క్షణమొక యుగముగా గడుపుచున్నది 2 నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది రామ లక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను రామలక్ష్మణులను భుజముల నిడుకొని వేగమే లంకకు కొని వత్తునని రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను అందరూ కలిసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని సీతారామ పట్టాభిషేకము కనుల పండువుగా జరిగి తీరునని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము
రామచంద్రునకు విన్నవించెను. ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నన్ను దీవించగా పదముల వ్రాలినే పయనమైతిని పదములు రాకనే మరలి వచ్చి తిని. ఒపలేదు గాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొని రాకుందునా అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. సీత క్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండినా నేటి తోడమా రఘుకులమంతా అంతరించి యుండెడిది కదా. మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు. శ్రీరాముని పట్టాభిషేకము వైభవముగా జరిపించుటకు పుణ్యజలములు సిద్ధమైనవి సంభారములన్నీయు కూడినవి. సభాభవన మధ్యమునందున సుందర శోభిత వేదికయున్నది రత్నఖచితమౌ వేదిక నడుమన సర్వాలంకృత పీఠమున్నది. ముని సమూహముల వెంట నిడుకొని వశిష్ఠ మహర్షి ఏతెంచే సీతా సమేతుడైన రాముని పీఠమునలంకరింపగోరెను. వశిష్ఠ మహర్షి యానతి మేరకు సీతారాములు కడు వినయముతో పెద్దలందరికీ నమస్కరించి పీఠమున అలంకరించిరి వారు. చూచిన వారికి చూడముచ్చట విన్నవారికది వీనుల విందు అందమైన ఆ పీఠమందున సీతారాముల చూచుట భాగ్యము. గురువులు పెద్దలు తల్లులు మురిసిరి సీతారాముల వైభవముగని ఇంతటి వైభవమెందుగానమని పురజనంబులు విస్మయమందిరి. కులగురువైన వశిష్ఠ మహర్షి వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయన మహర్షి సుయజ్ఞ గౌతమ విజయులుండిరి. అష్టవసువులు దేవేంద్రునికి అభిషేకించిన విధమున రాముని సుగంధ పరిమళ నిర్మల జలముల నభిషేకింపగా భూనిరి వారు. తూర్యనాదములు మృగుచుండగా మేళతాళములు దద్దరిల్లినవి సమంత్రకముగా సద్బ్రాహ్మణులు వేద మంత్రములు పఠించుచుండిరి. అష్టమహర్షులు ఆనందముగా నిర్మల జలముల సీతారాముల నభిషేకించగా అందరి మనసులు ఆనందములో నోలలాడినవి. బ్రాహ్మణోత్తములు ఋత్విజులు ముత్తైదువులు కన్యామణులు
మంత్రివర్యులు వర్తక శ్రేష్ఠులు నిర్మలోదకముల భిక్షేకించిరి. పౌరముఖ్యులు యోధులు కొందరు, బంధువులు బాంధవులు కొందరు, మిత్రులు హితులు ముఖ్యులందరూ మనసులు నిండగా అభిషేకించిరి. దిక్పాలకులు దేవగణాలు సర్వౌషధ రసజలములతో సీతారాములనభిషేకించిరి. పుష్పవర్షములు కురియించిరిగా. కుల గురువుగా శ్రీ వశిష్ఠ మహర్షి రత్నఖచితమౌ సింహాసమున సగౌరవముగా సీతారాముల కూర్చొనజేసి దీవెనలిచ్చెను. సూర్యవంశపు రాజులు పూర్వము శిరసున ధరించి నట్టి కిరీటము తెచ్చి రాముని శిరసున నుంచి మంత్రాక్షతలను జల్లి మురిసెను. రాముని తమ్ముడు శత్రుఘ్నుడు శ్వేత ఛత్రమును కుదురుగా పట్టెను. తెల్లటి వింజామరతో లక్ష్మణుడు అల్లన మెల్లన వీవసాగెను. రామపాదముల చెంతను మారుతి వినమ్రుడై కూర్చనను కుదురుగా. రామచంద్రుని అంకమందున సిగ్గుదొంతరల సీత మునిగెను. రాక్షసరాజు విభీషణుడు వేరొక వింజామరను చేతగొని రామచంద్రుని ప్రక్కన నిలచి వినయమొప్పగా వీవసాగెను. గానము చేసిరి గంధర్వాదులు, నృత్యము చేసిరి అప్సరగణములు, ఆనందాతిశయమున ప్రజలు ఓలలాడి మైమరచిపోయిరి. వాయుదేవుడొక కాంచనహారము నిజరామునికి తన కానుకగా, ముత్యాల హారము మరి ఒకరిచ్చిరి, రత్నాల హారము వేరొకరిచ్చిరి. పచ్చల హారము ఇంకొకరిచ్చిరి, మణిమయ హారము ఒకరు ఇచ్చిరి. ప్రసన్న వదనముతో రాముడు వారందరికి ఆనందము పంచెను. శ్రీరాముని పటాభిషేక సంరంభమంతయు ముగిసిన పిమ్మట దాన ధర్మములు విరివిగా జరిగి సర్వలోకము ఆనందమందినది. అద్భుతమైన మణిమయ దివ్య కాంచనహారము సుగ్రీవునకు కానుకగా నర్పించి రాముడు ఘనమగు రీతిని సత్కరించెను. అందమైన వైడూర్యమణులతో పొదిగిన వజ్రపు బాహుపురులను వానర యువరాజైన అంగజునికిచ్చి రాముడాశీర్వదించెను. మణిమయ ముక్తాహారమొక్కటి విలువైనది బహు సుందరమైనది. రాముని అనుమతి గొని సీత మారుతికిచ్చెను పుత్ర ప్రేమతో. సీతయపేక్షను పొందిన మారుతి ముక్తాహారము ధరించి రామచంద్రుని
పాదముల చెంత వినమ్రతతో కూచుండి మురిసెను. ముని వాల్మీకి వ్రాసిన రామాయణము నందిది అద్భుత ఘట్టము. శ్రీరాముని పట్టాభిషేకము సర్వులకు ఇది యోగదాయకము. సర్వ సౌఖ్యముల నిచ్చునది, సర్వ భయాలను తొలగించునది, సర్వులకు సంతోషమిడునది, సర్వదేవతలు మెచ్చినది. సీతారాముల అనుగ్రహమును కోరి జగన్మోహనుడు రాసిన రామాయణమను ఆది కావ్యమున పట్టాభిషేకము గేయ రూపమిది. రాముని మనసున నిలిపిన వారు, రామచరితమును చదివిన వారు, రాముని గానము చేసిన వారు, ధన్యులు 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 వారు. మంగళమగు శ్రీ రామభద్రునకు, మంగళమగు శ్రీ సీతామాతకు, మంగళమగు మారుతి నందనునకు, మంగళమగు శ్రీరామ భక్తులకు. శ్రీ హనుమాను గురు దేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు, అతి బలవంతుడు రామ భక్తుడు, లంకకు పోయి రాగల ధీరుడు, మహిమోపేతుడు శత్రుకర్షణుడు. జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను, లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొనా. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம், எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம், ஜீயர் திவ்ய திருவடிகளே சரணம், ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ, அஸ்மத் பரமகுருப்யோ நமஹ, अस्मत् सर्वगुरुभ्यो नमः. जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण.